హలో అండి. ఫస్ట్లీ కంగ్రాచ్యులేషన్స్. గ్రూప్ 2లో ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్. సో ఇప్పుడు ఒక్కసారి నోటిఫికేషన్ ఏంటి అని ఒకసారి చూద్దామండి. రిజల్ట్స్ నోటిఫికేషన్. లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ అడ్మిటెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ వేరియస్ పోస్ట్ అండర్ గ్రూప్ 2 సర్వీసెస్ నోటిఫికేషన్ డేటెడ్ ఆన్ 7/12/2023. సో 2023 ఇచ్చిన నోటిఫికేషన్ది రిజల్ట్స్ ఇప్పుడు వస్తున్నాయి. దట్ టు మీన్స్ మొన్న మనం రాసాం కదా అండి, దాని రిజల్ట్స్. అండ్ ఇక్కడ ఏమని అంటున్నారు, అడ్మిటెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో చాలామందికి డౌట్ ఉంది సిపిటి టెస్ట్ ఉంటుందా లేదా అని. అకార్డింగ్ టు నా అనాలిసిస్ ప్రకారం కొన్ని వాటికి సిపిటి టెస్ట్ ఉంది, కొన్ని వాటికి లేదండి. సో వేటికైతే లేదో 1:2 దాంట్లో పిలుస్తారు, దాంట్లో ద బెస్ట్ క్యాండిడేట్ని తీసుకుంటారు అని అనుకుంటున్నా. కొన్ని పోస్టులకు మాత్రం సిపిటి టెస్ట్ ఉంది అండ్ ఇంకా కొన్ని వాటికి ఫిజికల్ టెస్ట్లు కూడా ఉన్నాయి. సో దాని గురించి ఫర్దర్ వీడియోస్ నేను చేసి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు ప్రొడ్యూస్. ఎందుకంటే నాకు గ్రూప్ 1 మెయిన్స్ కూడా ఉంది, సో నో టైం. బట్ ఈ నోటిఫికేషన్ నాకు చదివిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే, సో డైరెక్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కొన్ని పోస్టులకి. ఇట్ ఈస్ హియర్ బై నోటిఫైడ్ దట్ ఆన్ బేసిస్ ఆఫ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ హెల్డ్ ఆన్ 23 at 13 district centers for various posts under group 2 services, direct one notification the candidates with the following registered numbers. సో రిజిస్టర్డ్ నెంబర్స్ అండి, చూసుకోండి. మీ రిజిస్టర్డ్ నెంబర్స్ ప్రశాంతంగా చూసుకోండి. మీరేం క్వాలిఫై అవ్వకపోతే డిసప్పాయింట్ అవ్వకండి. ఫస్ట్ రిలాక్స్గా ఉండండి. చూడండి, 1:2 రేషియోలో తీశారు అని అంటున్నారు. సో రిమెంబర్ 1:2 అండ్ స్పోర్ట్స్ కోటాను కూడా ఇంక్లూడ్ చేశారు. సో 900 పోస్టులు అండి, సమ్ 900 చేంజ్. సో 2000 వరకు మనకు పోస్టులకి 2000 మెంబర్స్, 2006 సమ్ 200 మెంబర్స్ అలా తీశారు. ఎగ్జాక్ట్గా నేను అంత న్యూమరికల్ డేటా బట్టి కొట్టను కూడా. సో ఐఎమ్ సేయింగ్ సమ్ 2000 చేంజ్ తీశారు, 1:2 రేషియోలో తీశారు. అండ్ స్పోర్ట్స్ కోటాను కొంచెం ఇంక్లూడ్ చేశారు కాబట్టి నెంబర్ కొంచెం వేరీ అయింది. ఇన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ విల్ బి హెల్డ్ ఆన్ అండ్ కండిషన్స్ ఆఫ్ నోటిఫికేషన్ విల్ బి హెల్డ్ ఇన్ ఆపోజిట్ ఏపీఎస్సి న్యూ HOD బిల్డింగ్, 2nd ఫ్లోర్, MG రోడ్, ఆపోజిట్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్. ఓకే, సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇక్కడ జరుగుతుంది అని. ద షెడ్యూల్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బీ హోస్టెడ్ ఆన్ కమిషన్స్ వెబ్సైట్. సో ఇంకా మీరు ఎప్పుడు అని వెయిట్ చేయకండి. ఖచ్చితంగా టెలిగ్రామ్స్ ఒక 2-3 టెలిగ్రామ్స్ ఫాలో అవ్వండి. దాంట్లో ఆటోమేటిక్గా మీకు డేటా తెలిసిపోతుంది. సో వెబ్సైట్ మీరు 24 గంటలు ఓపెన్ చేసి చూడకండి, దాంట్లో వచ్చేస్తాయి. మనకు ఆల్రెడీ ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేయండి అని ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇండివిజువల్ కాల్ లెటర్స్ విల్ బి సెండ్ టు క్యాండిడేట్స్ సపరేట్లీ. ఏ కాపీ ఆఫ్ ద రిజల్ట్స్ క్యాన్ ఆల్సో బి సీన్ ఆన్ ద కమిషన్స్ వెబ్సైట్. సో మన రిజల్ట్స్, ద క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ అడ్మిటెడ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ద ఒరిజినల్ సర్టిఫికేట్. ఇప్పుడు మీరు క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరూ మైండ్లో నేను ఎందుకు క్వాలిఫై అయినా, కట్ ఆఫ్ ఎంత ఉంది అదంతా సెకండరీ అండి. మేము అలాంటి వాళ్ళు చాలామంది యూట్యూబ్లో చాలామంది ఉన్నారు, వీడియోస్ చేస్తూనే ఉంటారు. మీరు రిలాక్స్గా వీడియోస్ చూస్తూ ఉండండి. బట్ మీరు మెయిన్గా చేయాల్సినది ఏంటంటే, ఇది మెయిన్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవేవైతే మీరు ఇప్పుడు సేకరించుకోవాలో అవన్నీ చూసుకోండి. ఇవి పోయినా అనుకో మీరు క్వాలిఫై అయ్యి కూడా వేస్ట్ అండి. సో ప్లీజ్ మీ రిలేటింగ్ టు ఏజ్ సర్టిఫికేట్, మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, క్వాలిఫికేషన్, స్టడీవి ఏమన్నా ఇంకా మీకు రాకపోతే మెమోస్ అన్నీ సేకరించి పెట్టుకోండి ప్లీజ్ అండి. కొంచెం మిస్టేక్ అయినా 1:2 రేషియోలో సో ఎవరికన్నా మీ పక్కన వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీకు ఇంకా మంచి మెరిట్ సర్టిఫికేట్ ఉంటే, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నా, సమ్ స్పోర్ట్స్ కోటా అవి ఇప్పుడే వచ్చినా అప్లై చేయకపోయినా మీకు నెంబర్ ఆఫ్ మెరిట్ ఉంటాయి, అవన్నీ సేకరించి పెట్టుకోండి. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్, నాన్ క్రీమ్ లేయర్ సర్టిఫికేట్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. నాన్ క్రీమ్ లేయర్ పెద్ద ఇష్యూ జరుగుతుంది. బీసీస్ ఫర్ రెవెన్యూ అథారిటీస్, బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ GO నంబర్ 26 బీసీ వెల్ఫేర్ C, అసెట్ సర్టిఫికేట్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. దీనికండి ఇక లేకపోతే ఏం టెన్షన్ పడకండి, రిలాక్స్గా వెళ్ళండి ఆఫీస్కి. MRO ఆఫీసర్స్, తహసీల్దార్ అండ్ ఈవెన్ వాలంటీర్స్ ఉన్నారు. రిలాక్స్గా ఈరోజు మీరు క్వాలిఫై అయ్యారు, కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి, కొంచెం కాదు చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యి
ఇవి ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయా లేదా ఫ్రమ్ మీ స్టడీ సర్టిఫికేట్ నుంచి, ఇక్కడ మెన్షన్ చెయ్యకపోయినా స్టడీ సర్టిఫికేట్ నుంచి మీరు ఇప్పటివరకు ఎంతవరకు గ్రాడ్యుయేషన్ అయిపోయిందో ఆ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి, మీ డాడీ ఇన్కమ్ అసెట్స్ అన్నీ సేకరించి పెట్టుకోండి. మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, ఇవన్నీ ఆన్లైన్ అప్లికేషన్ విచ్ దే విల్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్ఎలిజిబుల్. సో లేకపోతే ఇన్ఎలిజిబిలిటీ వస్తుంది. అండ్ ఈవెన్ OH క్యాండిడేట్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్ అవన్నీ అండి చూసుకోండి. ద క్యాండిడేట్స్ ఆఫ్ సచ్ క్యాండిడేట్స్ షెల్ బి క్యాన్సిల్డ్ అట్ ఎనీ స్టేజ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్. ఎస్, మీరు ఒకవేళ సెలెక్ట్ అయ్యి తర్వాత 2 years తర్వాత అది దొంగ సర్టిఫికేట్స్ అని తెలిసినా తీసేస్తారండి. సో దయచేసి కేర్ఫుల్గా ప్లీజ్. ద కమిషన్ హ్యాస్ ది రైట్ టు డిస్క్వాలిఫై ఎనీ క్యాండిడేట్ ఇఫ్ హీ ఈస్ not found eligible for any reason. Candidates are directed to download call letter from the commission website which will be shortlisted. సో మీరేం హరీబరీగా నా కాల్ టికెట్ వచ్చి నేను సెలెక్ట్ అయిపోయినాను నా కాల్ లెటర్ను వాళ్ళు ఒకరోజు రిలీజ్ చేస్తారు, అందరికీ కాల్ లెటర్స్ వరుసగా వస్తాయి, అప్పుడు మనం రిలాక్స్గా డౌన్లోడ్ చేద్దాం. అంత లోపల మీరు చేయాల్సిన పనులు ఏంటంటే ఇవన్నీ స్వీకరించి పెట్టుకోవాలి. ద రిజల్ట్ నోటిఫికేషన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు అవుట్కమ్ ఆఫ్ వేరియస్ కేసెస్ పెండింగ్ బిఫోర్ ది. సో ఇది మెయిన్ అండి. ఇప్పుడు కోర్ట్ కేసెస్ జరుగుతున్నాయి కదా, సో ఇది చూసి టెన్షన్ కూడా అవ్వకండి, అలా అని ఫుల్ హ్యాపీగా కూడా ఉండకండి. వీ డోంట్ నో వాట్ మైట్ హ్యాపెన్, బట్ ఇప్పటికీ ప్రస్తుతానికైతే వీఆర్ సెలెక్టెడ్. ఫ్యూచర్లో కూడా వీ కాంట్ ప్రిడిక్ట్ ఏమవుతుందో. సో ప్రస్తుతానికి మేము సెలెక్ట్ అవ్వలేదు అని బాధపడకండి, సెలెక్ట్ అయినాము అని కూడా అతి ఉత్సాహంగా ఉండకండి. బీ కామ్, స్టే ఫోకస్డ్, క్లోజ్ యువర్ ఐస్. అంతా మంచిగా జరిగింది, అయ్యాము ఓకే హ్యాపీ, అవ్వలేదు సరే ఇంకోసారి ట్రై చేద్దాం. ఇది లాస్ట్ అయితే కాదు కదా, మేబీ కొంతమందికి లాస్ట్ అవ్వచ్చు. మనం ఇప్పుడు ఏమీ చెయ్యలేనప్పుడు ప్రశాంతంగా ఉండడమే కరెక్ట్ అండి. నేను ఇచ్చే ద బెస్ట్ సజెషన్ అయితే ఓకే మీకు ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ చేసామని క్లోజ్ యువర్ ఐస్, ఒక 1 minute ఏడ్చండి. ఐ డోంట్ ఈవెన్ రికమెండ్ ఏడ్చండి, ఎందుకంటే వీఆర్ స్ట్రాంగ్ పీపుల్. మనం Group 2కి ఇంత వెయిట్ చేసాం. ఓకే, క్లోజ్ యువర్ ఐస్, ఆలోచించండి, పరిస్థితులను ఆలోచించండి, ఏదన్నా జాబ్ చేస్తూ చదవండి, ఏదో ఒకటి సమ్ బ్యాకప్ పెట్టుకొని చదవండి, నో ప్రాబ్లం, నథింగ్. నెక్స్ట్ నోటిఫికేషన్ ఒకవేళ బై ఛాన్స్ వస్తే కానీ దీనికంటే క్లాసీగా ఉంటుంది. నాకు తెలిసినంతవరకు ఇన్ని మిస్టేక్స్ ఉంటుందా పోతుందా అనేం లేకుండా క్లాసీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. అండ్ Group 1కి కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇన్ ద సెన్స్ నెక్స్ట్ రిక్రూట్మెంట్ నుంచి ఆబ్జెక్టివే చెయ్యాలి అని అనుకుంటున్నారు అని వింటున్నాను. ఇది చాలామంది ఎప్పటి నుంచే, ఎందుకంటే ఇలా Group 1 యూపీఎస్సీ క్యాండిడేట్సే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ చేసి క్లియర్ చేస్తున్నారు అని. సో మీ Group 2 క్యాండిడేట్స్ డోంట్ లూజ్ యువర్ హోప్స్. ఏం కాదు, కొంచెం సరే ఆల్రెడీ ఎక్కువ కష్టపడ్డారు, ఏదో జాబ్ చేసుకుంటూ డైలీ 2 hours 3 hours అలా చేయండి, ఏం కాదు. లేకపోతే వదిలేస్తే కంప్లీట్గా వదిలేండి, అటు అటు జంప్ ఏం చెయ్యకండి. ఆర్ఎల్స్ మీ కెపాసిటీస్ నేను చెప్పడం ఎవరో చెప్పడం కాదండి, మీ గురించి మీకే తెలుసు, మీ ఫ్యామిలీ ఏంటి, మీ ప్రాబ్లమ్స్ ఏంటి, మీ మైండ్ సెట్ ఏంటి అని. క్లోజ్ యువర్ ఐస్, నథింగ్, ఏమీ కాదు, జస్ట్ రిజల్ట్సే అండి. క్లోజ్ యువర్ ఐస్, మంచిగా జరుగుతుంది. కంగ్రాచ్యులేషన్స్ ఫర్ హూ క్వాలిఫైడ్ అండ్ హూ నాట్ ఈవెన్ క్వాలిఫైడ్ ఆల్సో. మంచిగా ఉండండి. అండ్ రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి అని జస్ట్ అండి సెర్చ్ బటన్లోకి వెళ్ళి మీ నెంబర్ చూసుకోండి. మీకు సెర్చ్ లేకపోతే ఏం పర్లేదు, ఓపిక తెచ్చుకోండి. 1 year 2 years కష్టపడి చదివి రాశారు, ఓపిక తెచ్చుకొని 11030 ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని చూసుకోండి. తెచ్చుకోవాలండి. ఇంకేమున్నాయి, ఎనీథింగ్ టు సే? ఇంకా నోటిఫికేషన్ కింద కూడా ఏమైనా మెన్షన్ చేశారు. ఆఫ్ ది అబౌవ్ 370, 21 candidates have also been provisionally picked up for certificate verification in various categories in the list of 2168 candidates. సో నేనేమనుకుంటున్నాను అంటే సేమ్ మార్క్స్ ఇప్పుడు 1:2 తీశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 218 మార్క్స్ అనుకోండి, ఇప్పుడు 218 కట్ ఆఫ్ ఫర్ ఓసీనే అనుకోండి, ఇలా 218 3 మెంబర్స్కి వచ్చింది. సో వాళ్ళని కూడా తీసుకోవాలి కదా 3 మెంబర్స్. అలా సంథింగ్ ఏదో కొంచెం క్లమ్జీ అయ్యి సమ్ 21 candidates have also been provisionally
picked up for certificate verification in various categories in the list of 2168 candidates. సో అలా నేను అనుకుంటున్నా. సో ఒకసారి చూసి మీరు కూడా క్లారిటీ ఇస్తే బెస్ట్. అండ్ దిస్ 370 స్పోర్ట్స్ కోట్ ఐ థింక్ సో. నేను సారీ అండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే, బికాస్ దీని మీద ఇన్ డెప్త్ అనాలిసిస్ చేసి టైం ఉన్నా కూడా ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఇన్వెస్ట్. నాకున్న నాలెడ్జ్తోనే నేను చెప్తున్నాను. బికాస్ నేను ఆల్రెడీ ఐఎమ్ సెయింగ్ ఐఎమ్ హ్యావింగ్, నాకు మెయిన్స్ ఉంది అండ్ ఇంకా అప్కమింగ్ యూపీఎస్సీ ఎగ్జామ్ కూడా మేబీ రాస్తానో రాయను, బట్ ఐఎమ్ ప్రిపేరింగ్. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి క్షమించండి, బట్ డోంట్ గివ్ నెగిటివ్ కామెంట్స్. అండ్ కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఫైనల్లీ వన్స్ అగైన్ ఫర్ బోత్ ద క్యాండిడేట్స్, బీ స్ట్రాంగ్. ఏ డౌట్స్ ఉన్నా ప్లీజ్ ట్రై టు కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ మీ కట్ ఆఫ్ ఎంత ఉంది, మీరు ఎందుకు క్వాలిఫై, ఈవెన్ నా ఫ్రెండ్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ 170 అండ్ హీ ఈజ్ అన్ ఎస్సీ క్యాండిడేట్, క్వాలిఫై అవ్వలేదు అని అంటున్నారు. ఏం మిస్టేక్స్ ఉన్నాయో ఐ డోంట్ నో. ఆయన ఏమన్నా బబ్లింగ్ మిస్టేక్స్ ఏమన్నా రాంగ్ చేశారా, లేకపోతే ఓఎంఆర్లో అదేంటి హాల్ టికెట్ నెంబర్ రాంగ్ చేశారా, వీ డోంట్ నో అండి. బట్ హీ సెడ్ 170 ఎస్సీ అవ్వలేదు అని. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ 200 అని అంటున్నారు ఓసీ క్యాండిడేట్. 200 ఓసీ క్యాండిడేట్ అవ్వలేదు అని అంటున్నారు. ఇంకొక పర్సన్ 178 ఓసీ అంటున్నారు, అవ్వలేదు అంటున్నారు. ఇక్కడ క్యాస్ట్ పక్కన పెట్టండి, ఈ క్యాస్ట్ వాళ్ళు అయ్యారు, ఆ క్యాస్ట్ వాళ్ళు అయ్యారు, అదంతా పక్కన పెట్టండి. మీరు మనస్ఫూర్తిగా కరెక్ట్గా రాసి మంచి మార్క్స్ వచ్చింది, డెఫినెట్లీ యూ వుడ్ హ్యావ్ క్వాలిఫైడ్. ఎవరికో ఫేక్ చేసి చాలామంది, అవును ఓసీ క్యాండిడేట్స్ ఇలా కూడా చేస్తున్నారు. వాళ్ళకు వచ్చినది 120, 130 అయినా కావాలని 170 అని చెప్పి నేను అవ్వలేదురా నేను ఓసీ అని అనే క్యాండిడేట్స్ ఉన్నారు. ఎస్సీ సేమ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ కూడా చాలా తక్కువ స్కోర్ వచ్చి కూడా క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. సో మనకు అదంతా అనవసరం అండి. ఎందుకంటే మనకంటే ఎంతోమంది ఆలోచించే రిజర్వేషన్స్ అవన్నీ ఇచ్చారు. ఇట్స్ నాట్ వన్ సింగిల్ టాపిక్ అండి. ఓన్లీ ఇట్లా జాబ్ ఇచ్చేస్తే వాళ్ళు అప్లిఫ్ట్ అయ్యారు, వీళ్ళు డౌన్ఫాల్ అయ్యారు అని కాదు. ఒక జనరేషన్కి జాబ్ వచ్చేసి మంచి స్టేజ్లో పోతేనే వాళ్ళు ఎదిగిపోయారని కాదు. సో అదొక చైన్ రియాక్షన్ అండి రిజర్వేషన్ అనేది. ఎకనామికల్ అప్లిఫ్ట్మెంట్, సోషల్ అప్లిఫ్ట్మెంట్, పొలిటికల్ అప్లిఫ్ట్మెంట్ అనేది ఉండాలి. సో మీరు గ్రూప్ 2 ఆఫీసర్స్ కొంచెం మైండ్ బ్రాడ్ చేసి థింక్ చేయండి. జస్ట్ క్వాలిఫై అయితే కంగ్రాచ్యులేషన్స్, క్వాలిఫై అవ్వకపోతే నో నీడ్ టు వరీ, డబుల్ కంగ్రాచ్యులేషన్స్. రెండిటికి హ్యాపీగా ఫీల్ అవ్వండి. మేము ఎస్సీ అయినా మీరు బోసీ అవ్వలేదు, అవన్నీ చాలా ఎలాంటి టాక్స్ చాలా అవసరం లేదండి. చెప్తే మనస్ఫూర్తిగా చెప్పండి, లేకపోతే వదిలేయండి. ఇందాకే చూస్తున్నా సమ్ ఫ్రెండ్స్ డిస్కషన్స్, వాళ్ళు అవ్వలేదని బాధ లేదు, వేరే వాళ్ళు అయ్యారని బాధ. చాలా బ్యాడ్ హ్యాబిట్ అండి. మీకు మనశ్శాంతి ఉండదు, అయిన వాళ్ళు హ్యాపీగానే ఉంటారు, అవ్వని వాళ్ళే పక్కన వాళ్ళు అయ్యారని ఉంటుంది. సో లీవ్ దట్ అన్నెసెసరీ టాపిక్స్. మంచిగా ఉండండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.